వెల్కమ్ టు మై శివాష్ వరల్డ్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను రీయూనియన్ రెమెడీస్, పర్సనల్ రీడింగ్స్, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, స్టడీ ప్రాబ్లమ్స్, ఇటువంటి ఇష్యూస్ అయినా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా సరే నేను క్లారిటీగా చెప్తానండి. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను ఆటోమేటిక్గా మీకు చెప్తాను, యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ మనసులో మీ మీద ఫీలింగ్స్ ఏ విధంగా ఉంది. మీ పర్సన్ మనసులో న్యూ మూన్ ఎనర్జీస్ ఈ మాఘ పౌర్ణం దాటింది కదండి. 1 డే 2 డేస్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ పర్సన్ ఎనర్జీస్? ఇది ఎవరు కనెక్ట్ అవుతున్నాయో తెలీదు. మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఈ సమయంలో వాళ్ళలో ఉండే నెగిటివ్ ఆలోచనలు, అంటే మీ మీద ఎటువంటి నెగిటివ్ ఆలోచన ఉన్నా సరే అంటే వాటిని రిలీజ్ చేసేస్తున్నారు. నెగిటివ్ని విడిచిపెట్టి మీ మీద కరెక్ట్గా మీ రిలేషన్ మీద గ్రోత్ వచ్చినట్లుగా కరెంట్ ఫీలింగ్స్ అనేవి చాలా హ్యాపీగా మీతో ఉండాలి అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు. సరెండర్ టు ద డివైన్. మీ యొక్క రిలేషన్ని ఏంటంటే డివైన్కి వదిలేశారండి. అంటే ఈ రిలేషన్ అనేది గ్రోత్ అయ్యే విధంగా మీరే చూడండి అనుకొని చెప్పి రిలేషన్ని దేవుడి మీదకి భారం వేసి విడిచిపెట్టి వాళ్ళైతే ప్రజెంట్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు కలలన్నీ నిజం అవ్వాలి అని చెప్పి, వాళ్ళు కలలనే నిజము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో వాటిలోనే ఎక్కువగా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు మీతో ఇలా బ్రతకాలి, ఆనందంగా ఉండాలి, పాటల్ని చూస్తూ ఆ పాటలతో పాటు డ్యాన్సులు వేయాలి, ఫ్యూచర్లో సినిమాలకు వెళ్ళాలి, బయట షికార్లకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కలల్ని కంటూ ఉంటున్నారు. మీ పర్సన్ అనేవాళ్ళు మీతో పాటు. షో ద వరల్డ్ ద రియల్ యూ. ఆ ప్రపంచం అదే నిజం అని కూడా అనుకుంటున్నారు. అది నిజం చేసుకోవాలి అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. బి బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ఇప్పుడు వరకు ఏం జరిగిందో ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి ఇక్కడి నుంచి జీవితంలో ఒక మంచి ఆలోచనలో ఉంటూ ముందుకు సాగిపోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లలో కూడా ఎటువంటి చెడు దురభిప్రాయాలు పెట్టుకోకుండా లేకుండా ఉండి ముందుకు వెళ్ళాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. ఏదో వాళ్ళ లైఫ్లోని ఒక పెద్ద సమస్య అనేది లీగల్గా జరుగుతుంది. అది క్లియర్ అవుతుంది. అది క్లియర్ అయ్యి మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. ఇది సరైన సమయం కాదు, అంటే ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. వాళ్ళకి వర్క్ అంటే వాళ్ళు చేసే పని మీద కొంచెం భయం అనేది ఉంది. ఎందుకంటే వర్క్ ప్రెజర్ కొంతమందికి వాళ్ళ జీవితంలో కేవలం కెరియరు, వ్యక్తులు, లేదు అంటే
కాకుండా వాళ్ళ వర్క్ అనేది వాళ్ళకి ఉంటుంది కదా! ఆ వర్క్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా భయాన్ని కలిగిస్తుంది. ఆ వర్క్ వలన స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. You have very close to achieving your goal. You have very close to achieving your goal. మీరు ఏదైనా అనుకుంటే అది సాధించినంత వరకు మీరు ఉండరు. ప్రతీది కూడా మీరు సాధించగలరు అనుకొని మీ పర్సన్ అనేవాళ్ళు మీ విషయంలో అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగెటివ్ అని ఎందుకన్నారు? ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగెటివ్. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఎస్. ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి దాన్నైనా సరే సీరియస్గా తీసుకొని నెగిటివ్ వేలో ఉండేవారు మీ విషయంలోనే. దాన్నంతటిని విడిచిపెట్టి ఏంటంటే వాళ్ళు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సరెండర్ టు ద డివైన్. ఎమోషనల్గా అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు న్యూ బిగినింగ్ చేశారు మీ విషయంలో. మీరు ఆల్రెడీ మీ పర్సన్తో కాంటాక్ట్ అవుతున్నారు. మీ ఇద్దరికి మంచి గుడ్ రిలేషన్షిప్ అనేది నడుస్తుంది. అది వాళ్ళ మనసులో న్యూ బిగినింగ్, ఎమోషనల్ న్యూ బిగినింగ్ జరిగింది. జెన్యూన్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. డివైన్కి విడిచిపెట్టారు. అంటే ఇది డివైన్ డిసైడ్ చేయాలి. దేవుడి మీద భారాన్ని విడిచిపెట్టి ఇది కనెక్షన్ కూడా డివైన్ కలిపిన కనెక్షనే, దేవుడు కలిపిన కనెక్షనే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టి ఒకరికొకరు ఉండలేరు. హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. వాళ్ళ కళల్లో కూడా నిజాన్ని అంటే ఫెయిత్‌గానే ఉన్నారు. మీ పర్సన్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ కళల్లో కూడా మీరు చాలా ఫెయిత్‌గానే ఉన్నారు. ఎటువంటి తప్పుడు ఇది లేకుండా వాళ్ళని మీరు పరిశీలన చేస్తూ, వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తూ చాలా నిజాయితీగా ఉన్నారు. మీరు హానెస్ట్‌గా మీ పర్సన్‌ని లవ్ చేస్తున్నారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ద వరల్డ్ ద రియల్ యూ. అసలు జడ్జిమెంట్ అంటే ఏదో ఒక వాళ్ళ లైఫ్లో ఏదో ఒక అనుకోని సంఘటనలు జరిగాయి. దానివలన ఏంటంటే నిజంగా ప్రపంచంలో ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ ప్రేమ వాళ్ళకు మాత్రమే దక్కాలి అని కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్స్ అంటే గొడవ కూడా పడతారు. గొడవ అనేది అది తప్పుడు వేలో ఉండకూడదండి. అంటే జడ్జిమెంట్ అనేది మీ ప్రేమ మీ పర్సన్కే దక్కాలి అనే వేలో ఉండాలి. కానీ ఓవర్ టార్చర్ అనేది పెడితే అది నిజమైన ప్రేమ కాదు. అనుమానంతో కూడిన ప్రేమలో కొంతమంది టార్చర్లు పెడతారు. జడ్జిమెంట్ అంటే చిన్నవి, అంటే వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది ఇది అంటే వినాలి అనే విధంగా ఉంటారు. అంతేగాని వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అనే ఆలోచనలు మీ పర్సన్‌లో లేదు. అందరితో సరదాగా ఉండాలి, అందరితో మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్యలో ఏది కూడా కాన్వర్జేషన్ అనేది ఓపెన్‌గా ఉండాలి. మీ ఇద్దరు ఒకరికొకరు అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీ లవ్ లైఫ్ బాగుంటుంది. Be bold and make the first move. Yes. వాళ్ళకి ఇంతకుముందు గతంలో వాళ్ళ జీవితంలో చాలా మోసాలు, నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి. కానీ మీరు తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మంచిగాను మూవ్ అయి వెళ్ళారు. Nothing will come of this situation.
పేజ్ ఆఫ్ పెంటికల్స్. కొన్ని అంటే వాళ్ళు సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు. మనీ మేకింగ్ విషయంలో బిజీగా ఉంటున్నారు. మనీ మేకింగ్ విషయంలో వాళ్ళేంటంటే మొదలు పెట్టారు వాళ్ళ జీవితాన్ని. దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. ఏదో కానీ వాళ్ళ జీవితం అనేది చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. వాళ్ళు ఉండే లైఫ్లో వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు. వాటిని అనుకూలంగా ఏంటంటే సరైన సమాధానము, వాళ్ళ జీవితం అనేది చాలా బోరింగ్గా ఉంది. అంటే వాళ్ళు వర్క్ ప్లేస్లో చాలా హెవీగా స్ట్రెస్ పడ్డం ఏంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఎందుకు ఈ జీవితం బోర్గా ఉంటుంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతే బాగుండేది అన్నట్లుగా మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. కరెక్ట్. ఇది అంటే ప్రాక్టికల్గా ఆలోచించి కరెక్ట్ సమయం చూసి వాళ్ళు ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. వాళ్ళు ఎక్కువగా వర్క్లో పడి వాళ్ళ భయాన్ని పోగొట్టి వాళ్ళు హీల్ అవుతున్నారు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. వర్క్ ప్రెజర్. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. ఓవర్గా థింక్ చేస్తూ భవిష్యత్తులో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అనుకొని ఓవర్ థింక్ చేస్తూ భవిష్యత్తులో గోల్ అంటే తనకి ఇష్టమైన మీ పర్సన్కి ఇష్టమైన సరైన అవగాహన అంటే మనీ ఎర్నింగ్ విషయంలో స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. ఆ రీచ్ గోల్ అయ్యి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. పాస్ట్లో మిమ్మల్ని చాలా ప్రేమించారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూశారు. ఒక మ్యారీడ్ పర్సన్గా ఆలోచించారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మనీ మేకింగ్ విషయంలో పడి వాళ్ళు భయంతో ఉన్నారు. ఇక్కడికి మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు రాలేకపోతున్నందుకు. ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో ఏంటంటే వేగంగా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. క్విక్ డెసిషన్గా అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారు. నాది చూసే వ్యూయర్స్ది పాస్ట్. మీరు పాస్ట్లో మిస్సింగ్ ఎనర్జీస్, మీ పర్సన్ మీకు దూరం అయ్యారు అనే బాధలో ఉండేవారు. చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీకు మీ పర్సనే కావాలనుకునేవారు. మెడిటేషన్ చేసేవారు, మేనిఫెస్టేషన్ చేసేవారు. ప్రజెంట్ అయితే మీరు మీ పర్సన్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారండి. కానీ మీ ప్రేమని బయటికి చెప్పకుండా మనసులో దాచుకుంటున్నారు. మనసుతో కలిపిన బంధము, మనసుతో ముడిపడిన బంధం అని మీ పర్సన్కి చెప్పాలి అనుకున్నా సరే అది చెప్పలేకపోతున్నారు. ఫ్యూచర్లో మీ పర్సన్తో ఎమోషనల్గా ఫ్యామిలీ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకొని మీరు అనుకుంటున్నారు. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా లేదా? ఉందండి, రీయూనియన్ ఉంది. ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. రహస్యంగా చాలా స్ట్రాంగ్గా నడుపుతారు.